చూసారు కదా ఈ ఏఐ ఎంత రియలిస్టిక్గా జనరేట్ చేస్తుందో. ప్రీవియస్ వీడియోస్లో రన్వే ఎంఎల్ అండ్ హైలియో ఏఐ గురించి తెలుసుకున్నాం, కానీ వాటిలో కంటే ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇందులో నాకు నచ్చింది వితౌట్ వాటర్ మార్క్. రన్వే ఎంఎల్ హైలియో ఏఐలో వాటర్ మార్క్ ఉంటుంది, సో దాన్ని రిమూవ్ చేయడం కోసం ఎడిషనల్గా ఇంకో ఏఐ యూజ్ చేయడమో లేకపోతే ఎడిట్ చేసేటప్పుడు ఎడిట్లో జూమ్ చేయడమో క్రాప్ చేయడమో చేస్తాం. కానీ ఇందులో అలాంటి ఆప్షన్స్ ఏం లేకుండా వితౌట్ వాటర్ మార్క్స్తో మనకి ప్రొవైడ్ చేస్తుంది. వీడియో డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ ఇస్తున్నారు. ఇంకా ల్యాక్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. డే 7 ఆఫ్ ఏఐ ఎడిటింగ్. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి స్టేబుల్ ఏఐ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న లింక్ని క్లిక్ చేయండి. ఇందులో మనకి 2 ఆప్షన్స్ చూపెడతాయి, ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో. ఇమేజ్ టు వీడియో అయితే 10 కాయిన్స్ మైనస్ అవుతాయి, అదే టెక్స్ట్ టు వీడియో అయితే 11 కాయిన్స్ మైనస్ అవుతాయి. సో డైలీ ఇది 40 కాయిన్స్ మాత్రమే ఇస్తాడు. అంటే ఇమేజ్ టు వీడియో అయితే కనుక మనకి 4 వీడియోస్ జనరేట్ చేసుకోగలం, అదే టెక్స్ట్ టు వీడియో అయితే కనుక 3 వీడియోస్ మాత్రమే జనరేట్ చేసుకోగలం. నేను ప్రజెంట్ ఇమేజ్ టు వీడియోని సెలెక్ట్ చేసుకున్నా. ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మనకి ప్రొసీడ్ అనే ఆప్షన్ చూపెడుతుంది. ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జనరేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు. సో జనరేట్ అయ్యేలోపు ఇక్కడ ఓటింగ్ అనేది తెస్తాడు. అంటే ప్రీవియస్గా ఎవరో ఒకరు జనరేట్ చేసిన వీడియోసే ఉంటాయి, సో అది ఓటింగ్ గురించి అడుగుతుంది, ఏది బాగుంది ఏంటన్నది. సో మీకు నచ్చితే ఓట్ వేయండి, లేకపోతే కనుక స్కిప్ చేసేయండి. జనరేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది, వెయిట్ చేయండి. చూసారు కదా ఇమేజ్ టు వీడియో ఎంత రియలిస్టిక్గా ఇచ్చిందో. ఇప్పుడు టెక్స్ట్ వీడియో ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ నేను చాట్‌జిపిటిలోకి వెళ్ళి ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. మీరైతే మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇవ్వండి. సో ప్రొసీడ్ అని క్లిక్ చేశాను. 11 కాయిన్స్ నాకు మైనస్ అయ్యాయి. సో ఇప్పుడు 4 ఇమేజెస్ చూపెట్టి అందులో మనం ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా 4 డౌన్లోడ్ చేసుకున్న ఏం కాదు, కానీ ఒకటి మటుకే సెలెక్ట్ చేసుకోవాలి వీడియో జనరేట్ అవ్వడం కోసం. సో నేను ఒకటి క్లిక్ చేసుకున్నాను. స్క్రోల్ చేస్తే కింద కొన్ని ఆప్షన్స్ చూపెడతాయి. అంటే మీకు వీడియో ఎలా కావాలని, డౌన్గా మూవ్ అవ్వడం కావాలా, లేకపోతే కనుక స్టేబుల్గా మూవ్ అవ్వడం కావాలా, లేకపోతే ఆర్బిటల్గా జూమ్ అవ్వడం కావాలనేది చూపెడుతుంది. ఇదే దీంట్లో ఫీచర్. నేనైతే డౌన్ అని సెలెక్ట్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ అని నొక్కాను. అవ్వడానికి కొంచెం జనరేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు. సో జనరేట్ అయింది, కానీ నాకైతే అంతేం నచ్చలేదు. మేబీ కొన్ని ఇమేజెస్గా సరిగ్గా ఇవ్వచ్చు, కొన్ని ఇమేజెస్ సరిగ్గా ఇవ్వకపోవచ్చు అనుకుంటా. సో ఇప్పుడు ఇదే ఇమేజ్ నేను హైలియో ఏఐలోకి వెళ్ళి ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ఫ్లై అని ప్రాంప్ట్ ఇచ్చాను. నాకు 30 కాయిన్స్ మైనస్ అయ్యాయి. డైలీ నాకు 100 కాయిన్స్ ఇస్తాడు. జనరేట్ అని క్లిక్ చేశాను. ఇది ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. ప్రాసెస్ అయిన తర్వాత వీడియోలో చూద్దాం. చూసారు కదా ఇదైతే చాలా బాగా ఇచ్చింది. సో చూసారు కదా, మరిన్ని టెక్నిక్స్ కోసం అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.